సంతోషం. దాన్ని మేము అంగీకరించాం కూడా. ఇంతకుముందు ఎవరు చేయలేదు కదా. దానిలో ఏమైనా లోపాలు ఉంటే కులగణన శాతం తగ్గింది అంటున్నారు. సరే, వాళ్ళు చేసిన దానికంటే ఏం తగ్గలేదు. ఒకవేళ తగ్గిందే అనుకో నిజంగా, మళ్ళీ దాన్ని గ్రామ సభల్లో పెట్టాలి. పెడితే ఎవరెవరైనా పేర్లు మిస్ అయితే ఆ పేర్లు రాసుకుని అట్లా చేసుకోవాలి. దానివల్ల కుల సంఖ్యను బట్టి ఇప్పుడేమి మనకేం ఉద్యోగాలు ఏమి రావట్లేదు. సరే, అయినా కూడా ఎవరు ఏ కులం ఉందని నిర్ధారణ కోసమే అది. ఆ మేరకు ఉంటే రిజర్వేషన్ మనం అనుకుంటాం. ఇప్పుడు మాకు 70% కులం ఉందనుకోండి, 70% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎవడన్నా ఏ కులానికి ఎంత ఉందో ఇస్తున్నాడా? సుప్రీంకోర్టు రూలింగ్ లేదా? దాన్ని ఫైట్ చేయండి. అది ఫైట్ చేయాలి. మళ్ళీ అది ఫైట్ చేసి ఏ కులం ఎంతో మేమెంతో మాకంత రిజర్వేషన్ అనే స్లోగన్ ఉంది కదా, అది అమలు అవ్వాలంటే సుప్రీంకోర్టు మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి. తమిళనాడులో లాగా అవకాశం ఇవ్వమని చెప్పి ఫైట్ చేయాలి. అదేవిధంగా మన కుల సంఘాలు కూడా, బీసీ సంఘాలు అవి కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎస్సీ కులగణనకు సంబంధించి కూడా ప్రయోగం చేశారు, మంచిదే. దానిలో ఇంకొద్దిగా లోతుగా చర్చించాలి. ఇప్పుడు ఏమన్నారే, స్కావెంజర్స్ వచ్చారు నా దగ్గర. ఇది ఒక పాయింట్ కాస్త నోట్ చేసుకోండి. వాళ్ళు రెల్లి కులం అంటారు. వాళ్ళు స్కావెంజర్స్ని తీసుకుని దానిలో పెట్టారు. మన దీనిలో కేటగిరైజేషన్లో మాలలో ఉండే కేటగిరీ ఉంది 3లో, దానిలో పెట్టారు. అది స్కావెంజర్స్ అంటే అంత అన్యాయం చెప్పండి. దళితుల్లోనే అత్యంత అమానవీయమైనటువంటి పని చేసేవాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా స్పెషల్ కేటగిరీ కింద పెట్టాలి. ఇటువంటి కూడా మళ్ళీ అధ్యయనం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసే పరిస్థితులు వచ్చినాయి. దాన్ని వాళ్ళని పిలిచి ఇప్పుడు ఈ ప్రభుత్వం జాగ్రత్తగా సమస్యను పరిష్కారం చేయాలి, పోవద్దని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, మంచిదే కదా. అది స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎలక్ట్రికల్ బస్సులు వాళ్ళు తగిన సబ్సిడీ కూడా ఇచ్చి మరీ ఇస్తున్నారు. ఇస్తే తీసుకోండి, కానీ ఎక్కడ తీసుకుంటారు? ఎవరు నిర్వహించాలి వాటిని? ప్రైవేట్ వాళ్ళు నిర్వహించడానికి వీల్లేదు, ప్రభుత్వమే నిర్వహించాలి. మన బస్సులు, మన ఆర్టీసీ బస్ స్టాండ్లలో వాళ్ళు ఉంటారు. ఆర్టీసీ బస్ స్టాండ్లలో మన కిందే ఉండాలి. ప్రైవేట్ వాడికి ఎట్లా ఇస్తాం? ఇదంతా చాలా దాని లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి దాని మీద. అందుకని ప్రజాతంత్రంగా వాళ్ళు ప్రభుత్వం ఉండాలి. రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా అందులో ఎన్నికలు జరపాలి, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఎన్జీలు ఉన్నారు, అవుట్ సోర్సింగ్, ఇటువంటి ఉద్యోగస్తులు, మన కాంట్రాక్ట్ వర్కర్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి మినిమం వేజ్ కూడా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా కూడా చర్యలు తీసుకోవాలని నేను మనవి చేస్తూ, ఆఖరిగా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా మా బలం ఉన్న చోట మేము ఫైట్ చేస్తాం. కాంగ్రెస్కి మంచి ఆలోచన ఉండి ఇద్దరం కలుద్దామని వస్తే మంచిది, మేము కూడా వాళ్ళకి చెప్తాం. లేదు మేమే అధికారంలో ఉన్నాం, మీతో అవసరం లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. మేమేమి ఒకళ్ళ మీద ఆధారపడైతే లేవు. మేము కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మా బలాలని ఇప్పుడు ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, లేకపోతే కొత్తగూడెం జిల్లా, నల్గొండ జిల్లాల్లో, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల్లో చాలా చోట్ల మాకు బలాలు ఉన్నాయి. అందుకని అవసరం అనుకుంటే మాతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కలుపుకుని, ఎక్సెప్ట్ బీజేపీ కలుపుకుని మేము కూడా ముందుకెళ్తాం. కాంగ్రెస్ కలిసి వస్తే సంతోషం. ఇది ఈ అంశాలతో ఎక్కువ సమయం తీసుకున్నాను, మేము మన్నించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో నేను సెలవు తీసుకుంటున్నాను. ఎస్, గుర్తు చేశాం. అవును, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మేము ఆల్రెడీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటన చేశాం. మన ఏం పేరు, నరేంద్ర రెడ్డికి మద్దతు చేశాం. మిగిలిన 2 టీచర్స్తో ఒకటి, గ్రాడ్యుయేట్స్తో ఒకటి ఉన్నాయి. దానిలో మా టీచర్ సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి సపోర్ట్ చేయాలని. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరన్నా ఉన్న పరిస్థితుల్లో చూసి, అంటే ఇక్కడ ఇది గ్రాడ్యుయేట్స్ డే కదా, లేదు ఇప్పుడు నరసింహారెడ్డి టీచర్స్ దానిలో చేస్తున్నాం. ఒకటి గ్రాడ్యుయేట్స్ ఉంది, ఇక్కడిది గ్రాడ్యుయేట్స్ ఉంది, మాది ఖమ్మంది కూడా గ్రాడ్యుయేట్స్ ఉంది. అదే మరి అనేది నరేంద్ర రెడ్డి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ 2 ఉన్నాయి. ఎస్, అది మాట్లాడుతున్నారు.